ఇక తెలంగాణ అప్డేట్ చూద్దాం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉంటుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చంద్రబాబు అంటే సీఎం రేవంత్ రెడ్డి భయమా అని ప్రశ్నించారు. ఇక ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారో ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఆంధ్ర ఆరిజిన్ కి సంబంధించినటువంటి అధికారి ఇలా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా వచ్చినట్టు కాంతారావు గారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఇలా ఈ ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సలహాదారుడైపోయింది. ఇక నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర సలహాదారుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ ఉన్న వ్యక్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సలహాదారుడిగా ఉన్నాడు. ఇక మన ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ కి చెందిన వ్యక్తే ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అయిపోయింది. ఇక జాయింట్ సెక్రటరీ ఈ మధ్య ప్రజెంటేషన్లు ఇస్తున్నాడు బాగా. ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ కి చెందిన వ్యక్తే సెక్రటరియట్ లో చక్రం తిప్పే జాయింట్ సెక్రటరీ ఇరిగేషన్ గా ఉన్నాడు. ఇక మొత్తం సిస్టమే వీళ్ళ చేతులు అయిపోయింది. ఇక ఎక్కడ తెలంగాణ హక్కులు కాపాడతారు? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? బీఆర్ఎస్ ఉంటే ఎజెండా పెట్టే పరిస్థితి ఉండునా? అసలు పెట్టు ఆ ధైర్యం ఉంటుందా వాళ్ళకు? ఇలా ఆంధ్రప్రదేశ్ ఇంత ధైర్యంగా మన ప్రాజెక్టులను అడ్డుకుంటుంటే నీటిపారుదల శాఖ మంత్రి మౌనం, ముఖ్యమంత్రి మౌనం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించాలి. ఆంధ్రప్రదేశ్ పంపింది ఎజెండాలో పెట్టినాము అని జిఆర్ఎంబి రాసింది. మరి నువ్వెందుకు పంపలే ఎజెండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి పెట్టకూడదు, ఎందుకంటే ఆల్రెడీ క్లియర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నంబర్ 2, గోదావరి బనకచెర్ల మీద నువ్వు ఎట్లా కడతావు, దాన్ని ఆపాలి, దాన్ని గోదావరి బనకచెర్ల ప్రాసెస్ సిడబ్ల్యూసి చెయ్యొద్దు అని తెలంగాణ కూడా రాయొద్దా? రాస్తే మరి జిఆర్ఎంబి ఎజెండాలో రావద్దా? ఎందుకు గోదావరి బనకచెర్ల మీద నల్లమల్ల సాగర్ మీద సైలెంట్గా ఉన్నావు? నువ్వెందుకు దీన్ని ఎజెండాలో పెట్టలేదు? ఈ అక్రమ ప్రాజెక్టును ఆపాలని తెలంగాణ ఎందుకు అడగలేదు అని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికే డ్రామాలాడినావు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో? ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తులే సెక్రటేరియట్లో కీలక పదవుల్లో ఉండి చక్రం తిప్పుతున్నారు. దానివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని అంటున్నారు. దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూద్దాం. కాంగ్రెస్